కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న తప్పు జరిగినా దానికి మీరే బాధ్యులని నిందిస్తారు. మీ ప్రమేయం లేకున్నా కూడా మీరే చేశారనే భావన ఏర్పడుతుంది. బంధువర్గంలో అందరూ మిమ్మల్ని నిందించే పరిస్థితి గోచరిస్తోంది. అలాగే సంతాన విషయ వ్యవహారాల్లో కూడా మీరు జోక్యం చేసుకోవడం చెప్పదగినది. వారు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా అనే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే వక్ర మార్గంలో వెళ్ళే సూచన కనిపిస్తోంది. ధనం వ్యయం విషయంలో అధికంగా ఉంటుంది. రూపాయి ఖర్చు అవుతున్న చోట 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎందుకు ఎలాగో కూడా చెప్పలేం. అది ఇంట్లో వాళ్ళ ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా బంధువుల ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా వేరే ఇతరత ఖర్చులైనా సరే ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. రూపాయి చోట 10 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. పై అధికారులతోటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చూసుకుందామని అనే స్థాయికి వచ్చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం మారకుండా ఉండడం, ఉన్న చోట చేసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే వ్యాపార అభివృద్ధి బాగున్నా కూడా, లాభాలు బాగున్నా కూడా కొంత భాగస్వాములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అందరినీ నమ్మి మోసపోవద్దు. డాక్యుమెంట్ విషయంలో, సంతకాల విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ప్రమేయం లేకుండానే సంతకాలు పెట్టించుకునే అవకాశం కూడా గోచరిస్తుంది. అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు ఉన్న వ్యాపారం చూసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే దాంట్లోనే మీకు బాగుంటుంది. కొత్తగా ప్రారంభించాలన్న వ్యాపారాన్ని పక్కన పెట్టడం ప్రస్తుతానికి మంచిది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, ఉద్యోగం చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. వీసాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు. కుటుంబంలోని ఒకరికి వివాహపరంగా ఆర్థిక సాయం చేస్తారు. అది మీకు నచ్చకపోయినా మన బాధ్యత చేయాలనే బాధ్యతతోటి ముందుకు వెళ్తారు. అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఎవరికి ఏమి చెయ్యరే, అసలు ఇలా ఎందుకు చేశారే అనే ఆలోచన కూడా చేస్తారు. మీరు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల జీవితం బాగుండాలి, వారికి మనం సహాయం చేయాలి, మనం ఎప్పుడు ఏది చేయలేదు, కనీసం ఇటువంటి విషయంలో సరే మన సహాయం చేయాలని ముందుకు వెళ్తారు. అది మంచి సమయం, అది మంచి తరుణం అని కూడా చెప్పవచ్చు. అలాగే వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి కుటుంబ పరంగా చిక్కులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. పిల్లలకి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం మంచిదా కాదా జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. బాగానే ఉంది, పాయింట్లు ఎక్కువ వస్తాయి, గ్రహమైత్రి బాగానే ఉంది, రాశిఫలాలు బాగానే కలిసాయి, పెళ్లి చేస్తే బాగానే ఉంటుంది అనుకోవద్దు. సఖ్యత ఉందా లేదా, జాతక బలాబలాలు బాగున్నాయా లేవా అన్నీ చూసుకునే ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం వీరికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా ధన వ్యయ విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. వాహన యోగం ఉంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పిల్లల భవిష్యత్తు మీద ఎక్కువగా ఆలోచన చేస్తారు. అయితే వాళ్ళకి ఉండే ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ అతిగా మీరు ఆలోచించి ఏమవుతుందని ఆలోచిస్తారు. వారి భవిష్యత్తు బాగుంటుంది. భయాందోళన పక్కన పెట్టి ముందుకు సాగండి. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో మీకంటూ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడతారు. అయితే చుట్టాల్లో కావచ్చు, దగ్గర వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం
ఎక్కువగా గోచరిస్తోంది. కష్టపడి సంపాదించుకున్న వ్యాపారాన్ని నిలదొక్కోవాలి, ఇంకా కష్టపడాలి అనే యోచన చేస్తారు. ఇది అయితే వాటి విషయంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తారు, జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది, మంచి మార్కులు సంపాదిస్తారు. అలాగే స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. బైజీ వర్క్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కాలం అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకు, పౌల్ట్రీ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, స్ట్రీట్ ఫుడ్స్ వీళ్ళకి, ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ అలాగే కాస్మెటిక్స్ ఈ రంగంలో ఉన్న వారికి వీరికి బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం, శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే శుక్రవారం నాడు, శనివారం నాడు అరటినారు ఒత్తులతో దీపారాధన చేయడం, సాయంత్రం పూట నిమ్మకాయ డొప్పుల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.